దయచేసి సంఘ బిడ్డలు సిద్ధపడి దేవుని మందిరానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 7వ సులువు ధ్యాన కూడిక ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రభునందు ప్రియులరా, ప్రారంభ ప్రార్థన చేసుకుని 25వ సులువు ధ్యాన కూడికను ప్రారంభించుకుందాము. మరొకసారి ఏర్పాటు చేస్తున్న ప్రియ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడి కుటుంబాలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ చేత, నీ కృప చేత ఈ యొక్క శిలువ ప్రయాణంలో 25వ రోజుకు చేరుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై దేవానికి స్తుతులు నాయన. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలో ఇటు రీతిగా మా ప్రయాణాన్ని ప్రభు మీరు బలపరిచి క్షేమమునిచ్చి 25వ రోజుకు చేర్చారు. గడిచిన దినాలన్నింటిని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ శిలువ ధ్యాన కూడికలో ప్రభు నీ చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితాలు జీవిస్తూ నీ శిలువను ఘనపరిచి హెచ్చించే ధాన్యతలో మేముండుటకు కృప దయచేయండి. కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా కనపకరంగా ఏర్పాటు చేస్తున్న ప్రియ కుటుంబాలకు దీవెనకరంగా ఉండుటకు కృప దయచేయండి. మీ బిడ్డలు ప్రభువా, నిన్ను ఘనపరచడానికి వారు చేస్తున్న కార్యమును బట్టి వందనాలు. నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తూ ఉండగా నీ కృపా సహాయములు వారికి అనుగ్రహించండి. శత్రు సంబంధమైన ప్రతి అభ్యంతరాలను ఆటంకాలను అయిపరచు నీ సన్నిధిని అనుభవించే భాగము ప్రతి బిడ్డకు దయచేయండి. నీ శిలువ ఎంత గొప్పదో ప్రభువా, అతి ఆధ్యాత్మికమైన విషయాలు మేము తెలుసుకుని నీ శిలువ యందు అతిశయిస్తూ నీవు మా కొరకు చేసిన బలియాగానికి మేము సాక్షులముగా కృప దయచేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడిక ఆద్యాంతము నీ నామానికి మహిమకరంగా ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకు సంఘానికి దీవెనకరంగా ఉండట కృపను అనుగ్రహించి మేలు చేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి మొదటి కీర్తన పాడుకుంటాము. లెంటుకాల పాటల పుస్తకం నుండి మొదటి కీర్తన. అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమనే తోటదిగో, తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. అచ్చటని యుండి ప్రార్థించుడని, అచ్చటనే యుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకప్పగింప ప్రభువును యూదులకప్పగింప పెట్టిన దొంగ బుద్ధదిగో పెట్టిన దొంగ ముద్దదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో లేఖనములు నెరవేరుటకై లోకపు పాపము పోవుటకై లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల పావనుడేసుని రక్తమును గల మోపగిరుతల మోటదిగో మోపగిరుతల మోటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో చలికాచుకొని గుంపదిగో ఆ పేదోరు బాకిన స్థలమదిగో చలికాచుకొని గుంపదిగో ఆ పేదోరు బాకిన స్థలమదిగో మూడవసారి బొంకిన వెంటనే మూడవసారి బొంకిన వెంటనే కోయని కోతదిగో కోయని కోతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో
అదిగదిగో యోధుల రాజవు నీవేనా మోదముతో నీవన్నట్టే యోధుల రాజవు నీవేనా మోదముతో నీవన్నట్టే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడడిగో చేతులు కడిగిన పిలాతుడడిగో అదిగదిగో అదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్గొతా స్థలధరిణి ఇద్దరు దొంగల మధ్యమున గొల్గొతా స్థలధరిణి ఇద్దరు దొంగల మధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిన చూడదిగో అదిగదిగో అదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యోధుల రాజా దిగి రామనుచు యోధుల రాజా దిగి రామనుచు హేళన చేసిన మూకలిగో హేళన చేసిన మూకలిగో అదిగదిగో అదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో దాహము కొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు దాహము కొనుచున్నాననుచు
మనమదియేమో గమనించు అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు జారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో 15వ కీర్తన పాడుతున్నాము. కీర్తన లెట్టికాల పాటలు తీసుకున్నది 15. చూడరే క్రీస్తుని చూడరే నా సకూలారా చూడరే క్రీస్తుని చూడరే చూడరే నా ముక్తి పదవికి రేణు దశగూడినాడు చూడరే క్రీస్తుని చూడరే నాసకులారా చూడరే క్రీస్తుని చూడరే మెంచి పోతు పిలాతు సత్యముకిచ్చు కైదగలంపకట వంచనను కొట్టించి యోధుల మంచితనమే కోరియా పగిలించెనా మేలుగనిచెనా ఇతని కాంచి కాంచి భక్తులెట్లు సహించెరో పరికించి మీరది చూడరే క్రీస్తుని చూడరే దాసకులారా చూడరే క్రీస్తుని చూడరే మంటికి ఆకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా నాటగుట్టగా సిలువ ప్రాణి కప్పగి చుట కొరకు నిన్ను కాంచెగా ఇది మదిలించెనా నా కంటనే ఇటువంటి ఆపద కంటి ప్రాణములుండెనే ఇక చూడరే క్రీస్తుని చూడరే దాసకులారా చూడరే క్రీస్తుని చూడరే ఓటగారత బుకరుచునోండు పల్లెకు ప్రక్కపోటు మాటి మాటికి చూడదుఃఖము మరలునే తల మీద ముళ్ళ కిరీటమా ఇతనికి వాటమా యోధులు మోటులై
క్రీస్తుని చూడరే దాసకులారా చూడరే క్రీస్తుని చూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి భూమి ఆకాశములను ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిన చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచిండి 26వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. కీర్తన గ్రంథము నుండి 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నులు ఎదుటుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషులని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యములను వివరించు. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చుకుము, నరహంతకులతో నా జీవమును చేర్చుకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్య లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను. తండ్రికే కుమారునికే పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. 25వ సులువ ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలను మరి ఏర్పాటు చేస్తున్న కుటుంబాల్లో నుండి చదవగలిగిన వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 24 వచ్చింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 24 వచ్చింది.
యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 24 వచనం. యెహోషువ 2వ అధ్యాయము 19 నుంచి 24 వరకు ఈ విధంగా వ్రాయబడింది. మీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామని. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో అనిరి. ఈ వాక్యం పడింది. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుండి 26 వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21 నుంచి 26. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరిని చెప్పారు. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనడని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. సువార్త 10. వాక్య భాగాలు చదివిన ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు. నించుకాల పాటలు చూసుకుని 28వ కీర్తన పాడుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తున్నాను. 28వ కీర్తన. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిస్తును. నీ సన్నిధిలో వసించి ఆశతో సేవితును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికిస్తూ నా సమస్తము యేసు స్వామి నీకే నేను దోసిలోకి త్రోక్కేదా తీసివేతులో
యేసు నీవును నా వాడవు నీవు నేను నీకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికితు నా సమస్తము నీవు నన్ను యేసు ప్రభు ఇయ్యనేని ఎరిగితి నీవు ప్రేమ శక్తి నింపు నేను నీవే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికితు నా సమస్తము యేసు నీవే నా సర్వస్వి సుజ్వల పొందితి సురక్షానందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికితు నా సమస్తము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి లెంట్లోని 25వ శిలువ ధ్యాన కోడికలోనికి మనం చేరుకున్నాం. ఇటు ధన్యతను అనుగ్రహించిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. 25వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేస్తున్న ప్రియ కుటుంబాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఆ కుటుంబాలను దీవించును గాక. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలు తిమ్మ లలిత కుమారి గారు వారి కుటుంబము, దిమ్మ కిషోర్ ఝాన్సీ గారు వారి కుటుంబము, దిమ్మ మనోజ్ కుమార్ ప్రణీత్ గారి కుటుంబము, దిమ్మ వరప్రసాద్ శాంతి కుమారి గారి కుటుంబము, దిమ్మ శ్యామ్ జోషి షారోన్ గారి కుటుంబము, దిమ్మ స్టెఫన్ బేబీ రాణి గారి కుటుంబం, మత్తి రత్నరావు అవినాష్ ఆనంద్ గారు వారి కుటుంబాలు, దిమ్మ దేవదాస్ శారమ్మ గారి కుటుంబము, దిమ్మ ఎలిషా చిన్నారి గారి కుటుంబం, దిమ్మ సామ్యుల్ రాజ్ జ్యోతి గారి కుటుంబము, దిమ్మ అబ్రహాము మల్లి గారి కుటుంబం, భవ్య వరాలమ్మ గారు, బస్వ వరాలమ్మ గారు, బస్వ శ్రీనివాసరెడ్డి విమల గారు, బస్వ పెద్దంట్లమ్మ గారు, బస్వ నాగమణి గారు, బైరెడ్డి లూదియమ్మ గారు, బైరెడ్డి రాజు విజయమ్మణి గారి కుటుంబం,
బైరెడ్డి ఆత్మారావు, దీవెనమ్మ గారి కుటుంబము, ఆళ్ల రమేష్, దుర్గ గారి కుటుంబం, చిటికెన సుబ్బారావు, సోమావతి గారి కుటుంబం, చిటికెన శ్రీనివాస్, దుర్గాదేవి గారి కుటుంబం, మల్లుల లక్ష్మి గారి కుటుంబము, గురువెళ్ళ రాము గారి కుటుంబం, బైరెడ్డి అప్పల నరసమ్మ గారి కుటుంబం, నెల్లూరి లక్ష్మి గారి కుటుంబం. ఈ కుటుంబాల ద్వారా 25వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులరా, మరి లెంట్లోనే అప్పుడే మనం 25వ రోజుకు చేరుకున్నాం. ఇక మన ముందు ఉన్నటువంటి దినాలు కొద్దిగానే ఉన్నాయి. దేవుడి సమీపించి వాటిని సంపూర్తిగా చేయుటకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలని మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. జరుగుతున్నటువంటి లెంటు కాలము మీ జీవితంలో, సంఘ జీవితంలో, మనందరి కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి తలంపు మనందరిది. కనుక కలిసి ప్రార్థించటంలో సిలువను గూర్చినటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకున్నట్లో మంచి మనసుతో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మీ భక్తిని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి ప్రతిరోజు సమయానికి మీరు సిద్ధపడి రావటం, ఇది దేవుని ఎడల మీకున్నటువంటి ప్రేమకు సాదృశ్యమే. ఆ దేవుని కొరకు నేను సిద్ధపడి వెళుతున్నాను అనేటువంటి మంచి తలంపుతో ప్రతిరోజు కూడా నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఎవరు ఏ రోజు మానకుండా రావటాన్ని బట్టి చాలా సంతోషిస్తూ వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పసిబిడ్డలు అన్నాక చిన్న చిన్న అల్లరి చేస్తారు, కానీ వారు కూడా మానకుండా వస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను బట్టి కూడా నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. దేవుడు ఇట్టి మంచి మనస్సును మన సంఘానికి, మీ అందరికి ఇచ్చుటను బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాల నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు ఒక వ్యక్తి లోకానికి శత్రువు అవుతాడు అంటే, నీతిని అనుసరించినప్పుడు, మంచిని ప్రకటించినప్పుడు, న్యాయముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లోకానికి ఎప్పుడు కూడా చెడ్డవాడైపోతాడు. ఆ వ్యక్తికి శ్రమలు ఎదుర్కొంటారు. అయినప్పుడు క్రైస్తవుడైనటువంటి మనమందరము కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన సమాధానాన్ని అనుభవించుతూ వాటికి సాక్షులమై ఉన్నాము గనుక లోకం మనల్ని ద్వేషిస్తుందని ప్రభువు తెలియచేశారు. కనుక దైవ సేవలో కానీ, విశ్వాస జీవితంలో కానీ ప్రకటించిన వాడు, అనుసరించిన వాడు ఎప్పుడు కూడా లోకానికి శత్రువే. మానవుని యొక్క హృదయ తలంపులు ప్రారంభము నుండి కూడా మంచిని హత్తుకుని ఉండేటువంటి తలంపు లేదు. లోకాన్ని సాతానుడు తన చెడు ఆలోచనలతో నింపేశాడు. దేవుడు సృష్టిని చేసి చూస్తే సమస్తమును మంచిగా కనపడింది. కానీ ఆ మంచి ఎక్కడైనా లోపం ఉందని చూస్తే మనుష్యునిలోనే. నరుడు ఒంటరితనముతో దేవుని దృష్టికి చెడ్డదిగా కనపడినప్పుడు మంచిని చేయటానికి దేవుడు సాటి అయిన సహాయముగా అనుగ్రహించారు. వారు కలిసి దేవుని సహవాసంలో జీవించవలసిన వారు సాతాను సహవాసంలో జీవించి దేవుని దృష్టికి మంచిగా కనపడిన సృష్టిని పాడు చేశాడు. ఎంతవరకు పాడు చేశాడు అంటే, సాతానుడు దేవుని ముందు నిలబడి ఈ లోక రాజ్య మహిమను చూపించి, నా కాళ్ళకు నీవు మొక్కితే నేను నీకు ఇచ్చేస్తానని దేవుని ముందు నిలబడి చెప్పే అంత శక్తివంతుడుగా సాతానుడు కనపడ్డాడు. మానవుడు సాతానుడు కలిసి లోకాన్ని పాడు చేశారు. తిరిగి
ఈ లోకాన్ని దేవుడు బాగు చేస్తూ తన పరిశుద్ధ రక్తం చేత కడిగి పవిత్రపరిచి దేవుడు తన నియమానికి అనుకూలంగా మరొక సృష్టిని ఏర్పాటు చేశాడు. ఆ సృష్టి ఏమిటంటే సంఘము. ఆ సంఘ సృష్టిలో ఒక ఇటుకను ఒక గోడకు పెట్టినట్లుగా సంఘాన్ని కట్టుటలో కూడా మనుషులను ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్తగా తయారు చేయబడి ఈ పాత పాపలోకంలో నూతన సృష్టిగా సంఘమనే మరొక సృష్టిని చేశాడు. ఈ లోకములో ఈ నూతన సృష్టి ఉంది. పాత లోకానికి నూతన లోకానికి, పాత సృష్టికి నూతన సృష్టికి ఎప్పుడూ కూడా విభేదాలే కలుగుతూ ఉన్నాయి. ఆ విభేదము మనుషుని వలన ఏర్పాటు చేయబడింది. మనుషుడే దానికి కారణం. బయట ఉన్నవాడు లోపల ఉన్నవానితో పోరాడుతూ ఉంటాడు. లోపల ఉన్నవాడు సరైనటువంటి విశ్వాసాన్ని అవలంబించకపోతే వాడు లోపలున్న సృష్టిని కూడా పాడు చేస్తాడు. ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదామును సాతానుడు పాడు చేసినట్లుగా దేవునిని వెంబడించుటలో సరైనటువంటి నిర్ణయం లేకపోతే ఏదెను తోట నుండి వెలివేయబడినట్లుగా పాపముతో మానవుడి నూతన సృష్టిని కూడా వెలివేయబడే సమయము ఉంది. అది మహాభయంకరం. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని బిడ్డలముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దైవ నిర్ణయాన్ని అంగీకరించుటలో, దైవ నిర్ణయాన్ని కోరుకొనుటలో చాలా ప్రాముఖ్యతను కలగపరచాలి. నా ఇంటి వారి కొరకు, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను వాక్యం చదువుతూ ఉన్నాను, పాట పాడుతూ ఉన్నాను. నా పెట్టెలో బియ్యం ఉన్నాయి, వండుకు తింటూ ఉన్నాను అని నీ వరకు నువ్వు ఆలోచిస్తూ, నీ వరకు మాత్రమే నీవు జీవిస్తూ ఉంటే గనక కొంతకాలానికి నీ అభిప్రాయాలు మార్చబడుతూ ఉంటాయి. దేవుని ఉద్దేశాల చేత లోకములో నూతన సృష్టిలో మనము ఖచ్చితంగా బ్రతకాలి. నూతన సృష్టి అనబడిన ఈ సంఘములో నూతనత్వాన్ని కలిగిన నీవు నీ యొక్క సృష్టికి కారణమైన దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని దానిని అంగీకరించి అవలంబించడానికి నేర్చుకోవాలి. ఒకవేళ అటువంటి అభిప్రాయాలలో గనక మనము చెడు తలంపులు కలిగి ఉంటే మనము నష్టపోతాము, మనతో ఉన్నవారిని కూడా నష్టపరుస్తాము, మనతో పాటు ఉన్న సమాజాన్ని కూడా పాడు చేస్తాం. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, ప్రపంచ దేశాలన్నిటి కూడా ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క ప్రజాస్వామ్యముగా ఏర్పాటు చేయబడ్డాయి. పూర్వకాలం నుండి చదువుకుంటే మనం వస్తే పరిపాలన విధానాలు చాలా విధాలుగా జరిగాయి. కొన్ని దేశాలను సైనికులు పరిపాలన చేస్తారు. సైనిక బలాన్ని బట్టి సైనికులకు చాలా ప్రాముఖ్యత. వారు ఏది చెబితే అది జరుగుతుంది. కొంతకాలం తరువాత భూస్వాములు, రాజుల క్రింద ఉండేటువంటి భూస్వాములు, వారికి ఉన్నటువంటి పంట భూములను బట్టి ఎవరు ఏది చెప్తే అది జరగటానికి లేదు. భూప్రజలు, భూమి కలిగినటువంటి ధనవంతులు ఏది చెప్తే అది జరగదు. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత అన్ని పరిపాలన కంటే ఒక గొప్ప సంస్థ, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది చాలా దేశాలు పాటిస్తూ ఉన్నాయి. అదేమిటంటే ప్రజాస్వామ్యము. అంటే ప్రజల ఇష్టము మేరకు జరిగేటువంటి, ప్రజలు ఎవరిని ఎన్నిక చేసుకుంటారో, ప్రజల కొరకు ఎవరు ఏర్పాటు చేయబడతారో దాని ద్వారా కొనసాగించబడే వ్యవస్థ. అబ్రహాం లింకన్ దీనిని నిర్వచించారు. ప్రజల యొక్క ఇష్టం మేరకు మాత్రము జరిగేదే ప్రజాస్వామ్యము. నాకు ఈ పరిపాలకుడు కావాలి, నాకు ఈ పరిపాలన కావాలి అని కోరుకునేది ప్రజాస్వామ్యం.
ఇది మన భారతదేశంలో, మన చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలలో జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని పాడు చేసింది ఎవరైనా ఉన్నారు అంటే ప్రజలే. నీకిచ్చినటువంటి ఆ మంచి ఆలోచనను అమ్ముకోకూడదు. నీకిచ్చినటువంటి ఆ అధికారాన్ని నీ కొరకు మాత్రమే ఆలోచించకూడదు. నీ క్షేమముతో పాటు సమాజం యొక్క క్షేమాన్ని కూడా ఆలోచించాలి. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యములో నుండి మనము కొన్ని విషయాలు ఏర్పాటు చేసుకుంటాము. ఈ రోజున పిలాతు అడుగుతూ ఉన్నాడు ప్రజలను, మీకు ఎవరు కావాలి? బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా అని అడిగాడు. పిలాతు చాలా తెలివైన వాడు, ఉన్నతమైన చదువు చదువుకున్నాడు. యేసు ప్రభుని గురించి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. పిలాతు యేసు ప్రభు యొక్క ఆయనను ప్రశ్నించేటప్పుడు తాను చెప్పిన మాట, ఇతని యందు నాకు ఏ దోషమో కనిపించలేదు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన అభిప్రాయాన్ని బట్టి ఇతడు నిర్దోషి, నీతిమంతుడు అని తీర్మానం చేసుకుని ఇతని యొక్క దోషము నా మీదికి రాకూడదని చేతులు కడిగేసుకున్నాడు. మన యొక్క క్రైస్తవ సమాజంలో పిలాతుని గురించి ఆలోచించినప్పుడు మనం పాట పాడుకుంటాం, తిరిగి పిలాతుడడుగో చేతులు కడిగేసుకున్నాడు అని. ప్రజాస్వామ్యంలో పరిపాలన అధికారుల చేతిలో లేదు, ప్రజల చేతిలోనే ఉంది. పిలాతును మనము చాలా తక్కువగా ఊహించుకుంటాం. పిలాతు యేసును రక్షించటానికి చాలా ప్రయత్నాలు చేశారు. పిలాతు ఇలాగ అడుగుతాడని తెలిసి అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో ఈ మాట చెప్పించేలాగా వారిని ప్రోత్సాహపరిచారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో చదువుకుంటే, అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని ప్రజలు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. అయ్యా, ఖచ్చితంగా పిలాతు ఇలాగ అడుగుతాడు కనుక మీరు ఏం చేయాలి అంటే, ప్రధాన యాజకుల చేత, ఆనాటి మత బోధకుల చేత ప్రజలను దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కంటే, యేసు ప్రభు మీద వ్యతిరేకమైన సాక్ష్యము పలకటానికి ప్రజలందరినీ కూడా వారిని ప్రోత్సహించారు. అప్పుడు వరకు దేవాలయం 3 భాగాలైపోయింది. ప్రధాన యాజకులకు పక్క, సద్దూకైలకు పక్క, శాస్త్రులకు ప్రక్క, పరిసయ్యులకు ప్రక్క, హేరోదు ఒక ప్రక్క, పిలాతు ఒక ప్రక్క. వీళ్ళందరూ కూడా వారి మధ్యన కొన్ని మత విభేదాలు ఉన్నాయి. ఒకరినొకరు అంగీకరించే మనస్సు వారికి లేదు. కానీ యేసు ప్రభుని సిలువ వేయుటలో మాత్రం వీళ్ళందరూ స్నేహితులైపోయారు. వీళ్ళందరూ కూడా అప్పటి వరకు సద్దూకేయులు శాస్త్రులు తిట్టారు, శాస్త్రులు సద్దూకేయులను తిట్టారు. హేరోదు పిలాతును ద్వేషించాడు, పిలాతు హేరోదును ద్వేషించాడు. యేసు ప్రభుని సిలువ వేయుటలో మాత్రం వీళ్ళందరూ ఒకటై పిలాతు రోమా అధికారి, కైసరు ఇంటికి బంధువు. అయితే పిలాతు యొక్క భార్యను బట్టి యేసు ప్రభుని న్యాయము చేత రక్షించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ బైబిల్ తెరిచి ఆ మాటలు మాత్రం మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 22వ వచనంలో వారిని అడిగినప్పుడు సిలువ వేయమని అందరూ చెప్పారు. సిలువ వేయమని ప్రజలందరి నుండి ఒక అభిప్రాయాన్ని బయటికి తీసుకుని వచ్చారు. ఎవరు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, అక్కడున్నటువంటి వ్యక్తులు. 25వ వచనంలో కూడా అందుకు ప్రజలందరూ కూడా
ప్రజల అభిప్రాయంలోని మనుషులు ఎలాగ మారిపోయారు అంటే, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు. ప్రభునందు ప్రియులరా, భారతదేశ రాష్ట్ర రాజకీయాలు కూడా అంతే. ప్రజలు ఏం చెప్తే అదే గెలుస్తారు. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా మన ప్రధాని మోడీ ఉన్నటువంటి రాష్ట్రము, ఒకప్పుడు మొదట ఆ రాష్ట్రానికి ఆయన సీఎం. అటువంటి రాష్ట్రంలో కూడా ప్రజాభిప్రాయమే నాటికి నేటికి కూడా. మన రాష్ట్రంలో కూడా అంతే. ఎలాగ మన అభిప్రాయాన్ని తెలియచేస్తామంటే ఓటు ద్వారా తెలియచేస్తాం. అభిప్రాయ సేకరణ అందరికీ సమానత్వం. కుల ప్రాతిపాదికన కానీ, ప్రాంత ప్రాతిపదికన కానీ వ్యత్యాసం ఏమీ లేదు. అందరము సమానంగా మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చేస్తాం. అయితే ప్రధాన యాజకులు ప్రజలను మభ్యపెట్టినట్లుగా ఈ లోకంలో కూడా కొంతమంది ధనవంతులు ప్రజల యొక్క అభిప్రాయాలను డబ్బుతో కొనుక్కుని వారికి నచ్చినట్లుగా ఓట్లు వేయించుకుంటూ ఉన్నారు. పంచిపెట్టేవాడు పాపము చేశాడు, తీసుకునేవాడు కూడా పాపం చేశాడు. నేను ఇప్పుడు వరకు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. 3 సార్లు ఓటు వేశాను. నేను పాపము చేయలేదు. నా అభిప్రాయాన్ని నా వ్యక్తిగతంగా చెప్పాను. ప్రభునందు ప్రియులరా, ఈ ఆలోచనలోనికి రండి. నీ అభిప్రాయాన్ని నీవు అమ్మేసుకుంటే గనక నీతో పాటు సమాజాన్ని కూడా పాడు చేసేస్తావు. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. దాని గురించి మన అభిప్రాయము కాదు. మన అభిప్రాయము మత్తయి సువార్త 27వ అధ్యాయములో ప్రజల ముందు 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకడు బరబ్బా, రెండవది యేసు ప్రభు. యెహోషువ గ్రంథంలో దేవుని యొక్క మాట ఒక వేశ్య ఇంటికి వచ్చింది. ఆ వేశ్య ఇంటి ముందు కూడా దేవునికి సంబంధించిన మనుషులు, యెరికో రాజు ఇద్దరు ఉన్నారు. కానీ ఆ తల్లి, రాహాబు అనే తల్లి, యెరికో గోడలు, ఆ గోడల మీద వ్యభిచారపు గృహాలు ఉన్నాయి. ఎవరైనా దేశంలోనికి లేకపోతే యెరికో పట్టణంలోనికి వస్తే యెరికో గోడల నుండి ఆ వేశ్యలు ఉపయోగించేటువంటి ఉన్నతమైనటువంటి సెంటు లేకపోతే వాడేటువంటి పెర్ఫ్యూమ్స్ వారిలో నుండి ఆ గోడల మీద ప్రవహించి ఆ రాళ్ళు వాసన చూసిన సెంటు వాసనే వస్తుంది. ఆ గోడ ఎక్కగానే వ్యభిచారుల గృహాలు కనపడతాయి. కనుక ఒక రకంగా వారు కాపలాగే ఉన్నట్లే. వేగుల వారిని యెహోషువ పంపించాడు. వేగుల వారు వచ్చినటువంటి ఆ స్థితిలో ఆ తల్లి తన యొక్క పట్టణంలో జరుగుతున్నటువంటి పాపము, ఆ పాపములో నశించిపోకుండా దేవుని యొక్క మాటలు తెలుసుకుని తన యొక్క ఆలోచన విధానాన్ని వారి వైపుకు ప్రకటించింది. చేసే పాపము, ఆ పాపపు జీవితంలో నుండి ఆ తల్లి కోరుకున్న ఉన్నతమైన స్థితి, నాయనా నీ దేవుని గురించి మేము విన్నాం. మీ దేవుని గురించి మేము విన్న తర్వాత ఈ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. ఆమె మాటలు ఆమెను గురించి తెలియచేస్తూనే ఆమె సాక్ష్యాన్ని బయటికి తీసుకుని వచ్చారు. ఆమె అభిప్రాయాన్ని గమనిస్తే దేవుని ఎడల ఆమెకున్నటువంటి ఆలోచన క్రీస్తునందు ప్రియులరా ఎంత గొప్ప కార్యం చేసుకుందో వారిని బ్రతిమలాడుకుంది. అయ్యా, ఈ కిటికీకి ఒక ఎర్ర తాడు కడతాను, ఖచ్చితంగా మీరు వస్తారు, ఈ దేశానికి తీర్పు తీరుస్తారు, నా ఇంటిని రక్షించండి అనని వేగుల వారికి భద్రతను కల్పించింది. వేగుల వారిని ప్రాధేయపడింది. వారి అభిప్రాయాన్ని అంగీకరించి తన ఓటు దేశ క్షేమము కొరకు కాకుండా, ఈ మాట గమనించాలి, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని అభిప్రాయాన్ని ఆ తల్లి అంగీకరించింది. అందుకనే
రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఎరుకో పట్టణంలో అందరూ పోయినా ఇశ్రాయేలులతో వెనక వెంబడిస్తూ ఉంది. కొంతకాలమైన తర్వాత రాజులు చూశారు. ఎవరావిడని అడిగితే ఆమె గురించిన చెప్పిన సాక్ష్యం, ఆమె రాహాబు అండి, ఎరుకో పట్టణం. ఆమె విశ్వాస జీవితాన్ని చూచి ఒక రాజు వివాహం చేసుకున్నాడు, ఇశ్రాయేలీయుల రాజు. నీవు చేసిన అభిప్రాయం, నీవు ఎన్నిక చేసుకున్న విధానం నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ వలన అనేకులు ఆశీర్వదించబడతారు. ఒక 2000 రూపాయల కొరకు నీతిని అమ్మేసుకునే ఈ లోక సాంప్రదాయాల్లో బ్రతకటం కంటే దేవుని కొరకు ఆకలి దప్పులు కరిగి ఉండటం మేలు. ప్రభువారు చాలా స్పష్టమైనటువంటి మాట తన రాజ్యముల గురించి చెబుతూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ప్రభునందు ప్రియులరా, బరబ్బాను గురించి చెప్పబడిన మాట, అతడు ఒక బందిపోటు దొంగ, అతడు నరహంతకుడు అని దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియచేశారు. యేసు ప్రభుని గురించి ఆ ప్రజలందరూ విన్నారు. అనేకమైన అద్భుతాలు చేశాడండి, మంచి బోధ చేశాడు. ఆయన మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. అయితే ప్రజాస్వామ్యము ఆలోచనలో పిలాతు అడిగాడు, మీరు ఎవరిని కోరుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు, క్రీస్తునందు ప్రియులరా, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, వారి మనస్సులో ఉన్నటువంటి, వారిని తాము అమ్మేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభునందు ప్రియులరా, వారు బరబ్బానే కోరుకున్నారు. బరబ్బా ఎలాంటి వాడో వారికి తెలియదు, కానీ ప్రధాన యాజకుల యొక్క ఆలోచన మేరకు ప్రోత్సహించబడ్డారు. నీతిమంతుణ్ణి కాదని ఒక దొంగను కోరుకున్నారు. ప్రజల యొక్క ఆలోచన. మన ఆలోచనలోనికి రండి. మనం ఏమి కోరుకుంటూ ఉన్నాం, ఎలాంటి విషయాలను అంగీకరిస్తూ ఉన్నాం. ఒకటికి ద్వేషం ఉంది ఒక వ్యక్తి పైన, బాగా గమనించాలి విషయం. ఒక వ్యక్తి పైన ద్వేషం ఉంది. ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, తాను నీ ఎవరిని ద్వేషించాడో ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని నీతో పంచుకుంటాడు. మనం మనుషులము కదా, ఆ వ్యక్తిని గురించి ఆలోచించాలి, కానీ ద్వేషాన్ని మనం పంచేసుకుంటాం. చాలా మంది మనుషులు చేసే తప్పుడు ఆలోచన. మన జీవితంలో ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది, ఆ వ్యక్తి చాలా మంచోడండి, ఈ ప్రేమను మనిషికి చెప్పం, కానీ ద్వేషాన్ని మాత్రమే చెప్తాం. మానవుని నైజం అటువంటిది, మానవుని స్వభావం అటువంటిది. యేసు ప్రభు మీద అందరికీ ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఎప్పుడు ఎవరికి చెప్పలేము. యేసు ప్రభు మీద ద్వేషం ఉంది, ఆ ద్వేషాన్ని ఒకరి నుంచి ఒకరికి అందరికీ చెప్పేస్తాం. వారందరూ కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా మారిపోయారు. వారు ఏమన్నారు అంటే, మాకు ఆయనను సిలువ వేయండి అని కోరుకున్నారు. అందరి మనస్సులు మార్పు చెందేశారు. 3.5 సంవత్సరాల క్రితము యేసును వెంబడించిన ప్రజలు ఆయన పంచి ఇచ్చితే రొట్టెలు తిన్నవారు, ఆయన నీటిని ద్రాక్షరసము చేస్తే త్రాగినవారు, స్వస్థత పొందుకున్నవారు, ఎన్నో గొప్ప అనుభవాలు అనుభవించినవారు. ప్రభునందు ప్రియులరా, మనుషుడు ఈ స్వార్థపూరితమైన ఆలోచనలకు తాను అమ్మేసుకుని యేసు ప్రభుని సిలువ వేశారు. మనకి పిలాతే జ్ఞాపకం ఉన్నాడు, కానీ యేసును సిలువ వేయమని తాము అమ్మేసుకున్న ప్రజలు గుర్తులేరు. ఇది మానవుని యొక్క ఆలోచన. మా కాలేజీలో ఒక ఆయన ఒక జోక్ చెప్తా ఉన్నవాడు, ఒక కథ. ఒక ఊరికి ఏనుగు వెళ్ళిందంట. ఏనుగు వెళ్ళగానే ఆ ఊర్లో ఉన్న కుక్కలన్నీ వచ్చి ఏనుగు చుట్టూరు మరుగుతా ఉన్నాయంట. ఆ ఏనుగు ఏమి పట్టించుకోకుండా అవతలకి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో కొన్ని కుక్కలు వచ్చినాయి అంట. అక్కడ చుట్టూరు మరుగుతా ఉన్నాయి, ఆ ఏనుగు వెళ్ళిపోయాయి. మా ఊరు ఏనుగే వచ్చిందని గుర్తుపెట్టుకున్నారు, కానీ మొరిగిన కుక్కలను ఎవరు గుర్తుపెట్టుకోలేదు. పిలాతు మాత్రమే మనకి కనపడతాడు.
యేసు ప్రభుని సిలువ వేయండి అని చెప్పిన ప్రజలు కానీ, తమ అభిప్రాయాలను అమ్మేసుకున్న మనుషులు కానీ ఎవరికి గుర్తు ఉండరు. క్రీస్తునందు ప్రియులరా, విశ్వాసి, సేవకుడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నవాడు లోకానికి శత్రువుగా కనపడతాడు. ఆ శత్రుత్వాన్ని ప్రజలతో నీవు పంచుకుంటే నీలో ఉన్నటువంటి ద్వేషము సంఘం మీద రుద్ది, సేవకుల మీద రుద్ది, విశ్వాసుల మీద రుద్ది, నీ ద్వేషాన్ని ఇతరులకు పంచుకుని వారిని కూడా శత్రువులు చేసేస్తే ప్రభునందు ప్రియులరా, మరొకసారి యేసు ప్రభుని సిలువ వేసిన తరుణంలోనికి, ఆ జాబితాలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పిలాతు అడిగినప్పుడు మీకు ఎవరు కావాలి అని అడిగినప్పుడు మాకు నీతిమంతుడైనటువంటి యేసు కావాలని వారు కోరుకోలేదు, నరహంతకుని కోరుకున్నారు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభుని గురించి మత్తయి భక్తుడు రాస్తాడు, నీ రాజు నీ రాజ్యాన్ని కట్టేవాడు సాత్వికుడై సమాధానము కలిగి ప్రవేశిస్తూ ఉన్నాడు. సాత్వికంతో కూడిన జీవితము, సమాధానపరచబడే జీవితాన్ని ఎవరు అంగీకరిస్తారో వారందరూ కూడా యేసు ప్రభు మార్గంలో ఉంటారు. బరబ్బా అంటే ద్వేషించేవాడు, ద్వేషాన్ని చూపించేవాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాడు. మనుషులను ఆ రీతిగా తయారు చేయకూడదు. సాత్వికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రభునందు ప్రియులరా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. ఇదే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందరితో పాటు మనము గొంతెత్తి అరుస్తాం. ఈ రోజున లోకంలో కేకలు ఎక్కువైపోయాయి. వాడు ఎందుకు అరుస్తున్నాడో వాడికి తెలీదు, కింద ఉన్న వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో వారికి తెలియదు. వీడరిచి వాళ్ళరిచి ప్రజలు ఏమీ గ్రహించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ కేకలు ఉన్నాయో అక్కడ ప్రభునందు ప్రియులరా పాపము కూడా ఉంది. ఎక్కడ సమాధానకరమైనటువంటి విధేయత కలిగినటువంటి మనసు ఉంటుందో అక్కడ నీతి సమాధానం ఉంటుంది. 10 మందితో కలిసి అబద్ధాన్ని పంచుకోవటం కంటే ఒంటరిగా ఉండి సత్యం కొరకు నిలబడినప్పుడు ఒక వేశ్య రాజు భారీగా చేశాడటండి. అయితే ప్రజలందరూ సిలువ వేయమన్నప్పుడు వారంటారు, ఈ రక్తము మా పిల్లల మీదనో మా మీదనో కూడా, అందుకు ప్రజలు వాని రక్తము మా మీదనో మా పిల్లల మీద ఉండునుగాక. ఎంత పాపాన్ని కూడగట్టుకున్నారు. దేవుని నీతిమంతుని యొక్క రక్తము, ఆ రక్తానికి వారు పాపులుగా చేయవచ్చు. నీతిమంతుని రక్తము దాని అపరాధ భావంలోనికి తీసుకున్నారు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేములో ప్రభునందు ప్రియుల వరకు రాజు ప్రయాణం చేసి వచ్చి వారు చెప్పిన మాటను బట్టి వారు ఏ మాట ప్రకటించారో దానికి శిక్ష వారు అనుభవించారు. పిల్లలను పెద్దలను అందరినీ కూడా భయంకరంగా చంపేసి వెళ్ళిపోయాడు ఒక చక్రవర్తి, ఒక రాజు. మన అభిప్రాయము, మనము నోటి ద్వారా చెప్పిన మాట, మనం వేసినటువంటి ఓటు, మనము కోరుకున్నది ఖచ్చితంగా భూమి మీద అనుభవించవలసి వస్తే మాట్లాడేటప్పుడు ప్రభునందు ప్రియులరా నిదానించి మాట్లాడటానికి మనము ఖచ్చితంగా నేర్చుకోవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక సందర్భం, ఈ ప్రజలు ఈ రీతిగా కోరుకోవటం అనేది పిలాతు దగ్గర నుండే కాదు, పాత నిబంధన గ్రంథం నుండి కూడా ప్రారంభించబడి ప్రజలందరూ గుంపు కూడి వచ్చారట అహరోను దగ్గరికి. ఏమని అంటారు అంటే, మనందరి కొరకు ఒక దేవుణ్ణి తయారు చేసుకుందామన్నారు. మనందరి కొరకు దేవుణ్ణి మానవుడే తయారు చేసేసుకుంటాడా? మానవుణ్ణి దేవుడు తయారు చేయాలి కదా. నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలియచేయబడిన తర్వాత ఆ దేవుని సమీపాన నిన్ను తయారు చేసిన దేవునిలో నీ ఆలోచన ఏమిటి? నీకు నచ్చినట్లుగా రూపించుకుందామా, లేకపోతే దేవునికి నచ్చినట్లుగా నన్ను నేను మార్చుకుంటా?
119వ కీర్తనలు అంటాడు, నాయనా నీ యొక్క మార్గములను నాకు తెలియచేయండి. నీ యొక్క మార్గములను నేను దానిని కోరుకొనుచున్నాను. సత్య మార్గమును నాకు ఉపదేశించుము, నేను కోరుకున్నదాన్ని. దేవుడు నీకు ఉపదేశించాలి, దానిని నువ్వు కోరుకో. నువ్వు కోరుకున్న దానిని దేవుడు చెయ్యాలి అనే అభిప్రాయము లోక సమ్మతం. మరొకసారి ప్రారంభంలోనికి మీకు తీసుకువెళ్ళి, నిన్ను దేవుడు నూతన సృష్టిగా మార్చుకున్నాడు. తన అభిప్రాయము చేత, తన ఆలోచన చేత. నీవు దేవుణ్ణి కిందకి రమ్మని పిలవలేదు, దేవా నన్ను ప్రేమించమని అడగలేదు. ఆయనే కాలము పరిపూర్ణమైనప్పుడు నశించిపోయిన నన్ను నిన్ను రక్షించటానికి ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మనము శత్రువులము, మనము దేవునిని ప్రేమించిన వారు. ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని నూతన సృష్టిలోనికి రప్పించుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, అహరోని దగ్గరికి వెళ్ళిన ప్రజలు అన్నారు, మమ్మల్ని నడిపించిన దేవుడు కాదు, నీవొక దేవుణ్ణి తయారు చేయి. దేవుడు ఎక్కడ తయారు చేయబడతాడంటే మనుషుల యొక్క ఆలోచన చేత. నీ సొంత ఆలోచనను ఎప్పుడు తీసుకుని వస్తావో అదే దేవుడు. అప్పుడు మనం విగ్రహారాధికులం అయిపోతాం. కీర్తనకారుడు ప్రార్థన చేశాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు నాయన. నీ ఆలోచన చేత, నా ఆలోచన కాదు, నీ ఆలోచనే నాకు కావాలి. దేవుడు ఆ క్షణంలో వారికి తీర్పు తీర్చాడు. 3,000 మంది ఆ సమయంలో చనిపోయారు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రజాభిప్రాయం ఎప్పుడు నష్టాన్ని తీసుకుని వచ్చాయి, దైవ అభిప్రాయమును పోగొట్టుకున్నాం. సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు దేవుని పరిచర్య చేస్తూ దేవుని ఉద్దేశాలన్నీ తెలియచేస్తూ, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ప్రజలందరూ వెళ్ళి అడుగుతూ ఉన్నారు, మాకు ఒక రాజు కావాలి. సమూయేలు వెళ్ళి దేవునికి చెప్తా ఉన్నా, నాయనా వారు రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. దేవుడు మాట్లాడిన మాట, వారు విసర్జించినది నిన్ను కాదు, నన్నే విసర్జించారు. వారు కోరుకున్న ప్రకారం వారికి ఒక రాజుని ఇచ్చేయి. వారు కోరుకున్న విధానం అందరికంటే ఎత్తుగా, అందరికంటే పొడవుగా, బలశాలిగా కనపడినటువంటి సౌలును చూచి, ఇతడు మాకు రాజు అయితే బాగుంటుందన్న ప్రజల దగ్గర అభిప్రాయాన్ని సేకరించి, ప్రభునందు ప్రియులరా, సమూయేలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ వార్త దేవుడు అంటూ ఉన్నాడు, వారు కోరినట్టుగా వారిని విడిచిపెట్టి వారికి రాజును చేసి. ఆ రాజ్య పరిపాలన ఎలాగ ఉంటుందట? ప్రభునందు ప్రియులరా, వారు కోరుకున్న విధంగా వారిని రాజును ఏర్పాటు చేసినప్పుడు వారి జీవితంలో జరిగిన మాట, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడనగా, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగా నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులు చేయుటకును వారిని ఏర్పరచును. మీ కుమార్తెలను భక్ష్యకారునిగాను బోనెకత్తులుగా రెట్టులు కాల్చు వారినిగాను పెట్టుకును. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలీవల తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకి ఇచ్చాడు. తన యొక్క స్థితిని అంతటినీ బలపరుచుకుంటాడు. మీరు కోరుకున్నది ఎప్పుడు కూడా మీకు క్షేమాన్ని ఇవ్వదు. ప్రభునందు ప్రియులరా, మనము కోరుకున్నదట మన దగ్గర నుండి తీసేసుకుంటాడట. చేతులు ఎత్తేసారు, ఇక మా వల్ల కాదు అని మన దగ్గరే లాగేసుకునే ప్రయత్నాలు. ఒకసారి మనము ఆలోచించాలి. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, క్యాండిల్స్ పట్టుకుని ఒక సేవకుడు చనిపోయాడని ఊరూరా తిరుగుతూ ఉన్నాం. న్యాయం ఎక్కడ దొరుకుతుంది నీకు? నీ అభిప్రాయాన్ని, నా అభిప్రాయాన్ని మనం అమ్మేసుకున్నప్పుడు ఎక్కడ న్యాయం దొరుకుతుంది? నీ యొక్క ఆలోచన కొరకు, నీ సౌఖ్యం కొరకు, క్షణికమైన ఆలోచన చేత ప్రజల అభిప్రాయాన్ని మార్చేసిన మనం ఎలాగా
దేవుని పరిపాలన పొందుకుంటాం. అందుకనే ప్రభునందు ప్రియులరా, ఓటు వేసేటప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ప్రార్థన చేసుకుని చేయాలి. ప్రార్థన లేకుండా ఈ మాటలు మీ మనసులను గాయపరుస్తాయి, కానీ వాస్తవము అదే. అమెరికా దేశమైనా, భారతదేశమైనా, ఏ దేశమైనా ప్రార్థన చేసుకుని, నాయనా నా దేశంలో నా విశ్వాసులు, నా వంటి సేవకులు ఆధ్యాత్మికంగా ఉండే పరిపాలన నాకు కావాలి. ఇదిగో నేను ఏ డబ్బులు తీసుకోను, స్వచ్ఛందంగా ఓటు వేస్తాను. నాకు నీతిమంతుడు కావాలి, నన్ను పరిపాలన చేసేవాడు నీ దృష్టిలో అనుకూలంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనము కోరుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని విడిచిపెడతామో, బరబ్బా విడుదల పొందాడట, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడుటకు కారణమైన మనుషులందరూ కూడా శిక్షను అనుభవించారు. ఈ రోజున 2025లో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రభునందు ప్రియులరా, మొదటి అధ్యాయము 24వ వచనమును చదువుదాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి క్రీస్తులో సిలువలో బయలుపరచబడింది. అయితే దానిని కోరుకొని మనుషులు దూరపరచబడ్డారు. ఈ రోజున దేవుడు మరొక అవకాశం మనకిచ్చాడు. సిలువను కోరుకో, సిలువ దగ్గర విమోచించబడు, సిలువ క్షమాపణను కోరుకో, సిలువ దగ్గర ప్రాయశ్చిత్తాన్ని కోరుకో. అది దేవుని శక్తి, దేవుని జ్ఞానం. అది నశించిపోయే వారికి ఏ రీతిగా ఉందో తెలియదు, కానీ రక్షించబడే వారికి మాత్రము దేవుని శక్తి. సిలువ లేకపోతే నీకు క్షమాపణ లేదు, సిలువ లేకపోతే విమోచన లేదు. సిలువ దగ్గర నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకుని ప్రభు సన్నిధిలో మోకరించి నూతన సృష్టిగా దేవుని సంఘములో చేర్చము. లోకముతో కలిసిపోతే ప్రభునందు ప్రియులరా, దేవునికి దూరపరచబడతాం, దేవుని ఉద్దేశాలు నిరాకరించబడతాం. ఆనాడు క్రీస్తును వారు ద్వేషించారు. ఈనాడు నీ ఎదుట, నా ఎదుట లోకము సిలువ రెండు ఉన్నాయి. సిలువ నిన్ను క్షమిస్తుంది, లోకము నిన్ను పాపములో ప్రేరేపిస్తుంది. సిలువ నిన్ను విమోచిస్తుంది, లోకం పాపములో బంధిస్తుంది. నీ అభిప్రాయము దేవుని వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా నీ ఒక నిర్ణయానికి రావా. దేవుడు ఎవరిని బలవంతం పెట్టడు, బలవంతంగా నిన్ను ఏది చేయమని చెప్పడు. మంచిని కోరుకునే స్వచిత్తాన్ని దేవుడు ఇచ్చాడు. అయ్యా అది తినవద్దు, నువ్వు చనిపోతావు, దీనిలో బ్రతుకు, జీవిస్తావని ఏదేను తోటలో ఆదాము ముందు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుని వాక్యాన్ని పెట్టాడు, లోకాన్ని పెట్టాడు. లోకాన్ని కోరుకున్నాడు. ఆదాము దగ్గరుండి ఇశ్రాయేలులందరూ కూడా శిక్షణ అనుభవిస్తూ వచ్చారు. ప్రభునందు ప్రియులారా, దేవుని సంఘములో కూర్చున్న మనం సిలువను కోరుకుంటే రక్షించబడదు. ఎలాగ కోరుకుంటావు? నైనా నా కొరకు నువ్వు సిలువ వేయబడి చనిపోయావు. పిలాతు ఏమైపోయాడో నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం అతడు తన దోషాన్ని కడుక్కున్నాడు, తను తప్పించుకున్నాడు. ఆయన నీతిమంతుడని గుర్తించాడు. తన అభిప్రాయం యేసు వైపు చాలా చక్కగా నిర్వర్తించాడు. ఒకవేళ పరలోకములో పిలాతు ఉంటే ఈ మాటే చెప్తాడు, నాయనా ప్రజలు ఏది కోరుకుంటే అది నువ్వు అలాగే చేసావు కదా. ఇశ్రాయేలు రాజును కోరుకుంటే రాజునిచ్చావు, నేను అదే చేశాను. నన్ను క్షమించావని, నన్ను ఇక్కడికి అవకాశం ఇచ్చావని పిలాతు తప్పించుకోవచ్చు. ప్రజలు తప్పించుకోలేదు, ప్రజలు తప్పించుకోలేదు. క్రీస్తునందు ప్రియులరా, తిరిగి పిలాతుడు అయి ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో, నా ఆలోచనలో దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడేమో, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. ద్వేషించిన మనుషులు మాత్రము దేవునికి దూరం అయిపోయారు. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ వారము మనకి దగ్గర పడుతుంది, మటల ఆదివారాన్ని సమీపిస్తూ ఉన్నాం. నాయనా ఇంకా నేను పాపములో బ్రతుకును, నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, నన్ను క్షమించి నీ సిలువ చేత సంధి చేసి బలపరచు.
నీ బిడ్డగా బ్రతకటానికి ఇదిగో నేను సిద్ధపడి వస్తున్నానని నీవు ప్రభువుని కోరుకుంటే క్షేమమును సమాధానాన్ని పొందుకుంటావు. ఒకవేళ అక్షతీయంగా ప్రజలందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళాను అనేటువంటి చెడు అభిప్రాయంతో ఇంతకాలం బ్రతికవేమో. పెళ్లిళ్ళ కొరకు, పేరంటాల కొరకు, మనుషులను మెప్పు చేయటానికి బాప్తిసాలు తీసుకున్నావేమో. చెల్లవు తమ్ముడు, చెల్లవన్నీ కూడా. నీ కొరకు సిలువ వేయబడిన ప్రాణము చాలా విలువైనది. దాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. నీ చిత్తాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావటానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రభునందు ప్రియులరా, 25వ తారీఖు 25వ సిలువ రోజు వేడుక ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు. మరి మట్ల ఆదివారం బాప్తిసం తీసుకోవాలనుకున్న వారు దయచేసి సంఘ పెద్దలకు తెలియచేయండి. మీరు ఏ విధానంలో కావాలనుకుంటే ఆ విధానంలో బాప్తిసం ఇప్పించడానికి మరి పీసీసీ వారు, ఎల్సీసీ వారు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయ్యగారు వారికి ముంచుడు కావాలంటే ముంచుడు ఏర్పాటు చేస్తాము, చిలకరింపు కావాలంటే చిలకరింపు ఏర్పాటు చేద్దాం, మరి బాప్తిసం తీసుకోవటానికి మాత్రం మనం సహకరిద్దామని చెప్పారు. మీ పేర్లు వారికి తెలియచేయండి. 7 మాటలు చెప్పేవారు పేర్లు ఇచ్చారు. 2వ మాట ఒకటి మాత్రం మిగిలి ఉన్నది. ఎవరైనా చెప్పాలనుకున్న వారు తెలియచేయండి. ప్రార్థనలకు పేర్లు ఇచ్చారు. బైబిల్ చదవటానికి కూడా పేర్లు 4 ఇచ్చారు. ఇంకా 3 పేర్లు ఉన్నాయి. నేను ముందు నుండి మీకు తెలియచేస్తూ ఉన్నాను, దయతో గమనించగలరు. శుక్రవారం ఎగ్జామ్ ఉంది, గుడ్ ఫ్రైడే రోజున. శనివారం 40వ రోజు సాయంత్రము సిలువ ధ్యాన కూడిక చివరి ప్రార్థన కూడిక ఉంటుంది. హోలీ వీక్లో దయచేసి నా మనవి, పురుషులు స్త్రీలు వాక్య భాగాలు చదవటానికి నాకు ఫోన్ చేసి కానీ నాకు కానీ పేర్లు చెప్పండి. పరిశుద్ధ వారము మరి తెల్లవారుజామున కూడా ఆరాధనలు జరుగుతాయి. సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. ఇందులో బలవంతమేమి లేదు. రాగలిగిన వారు మాత్రమే రండి. మళ్ళీ మీరు రాలేక దాన్ని మిస్లీడ్ చేయొద్దు. ఎందుకు పాస్టర్ గారు తెల్లవారుజాము, నేను సాయంత్రం సరిపోతుంది కదా అనుకున్న వారు మానివేయండి, తప్పేంటి లేదు. దయచేసి గమనించగలరు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నీవు గొప్ప దేవుడు నైనా, నీ ప్రేమ చేత, నీ కృప చేత శిలువ యాత్ర కూడికలో 25వ రోజులో మేము ఉండటానికి మీరు కృపదాయి చేశారు. నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధిని చేరా, నేను స్తుతించి ఆరాధించి నీ శిలువ ఎంత గొప్పదో నాయన, దాని ఎడల మాకున్నటువంటి అభిప్రాయము నాయన, ఎక్కడో కూడా మమ్మల్ని మేము అమ్మేసుకోకుండా నీ చిత్తాన్ని, నీ ఉపదేశమును అంగీకరించి సత్య మార్గములో నడిచేటువంటి కృప నీ బిడలమైన మాకు అనుగ్రహించారు. దేవానికి వందనాలు. లోకం వెంబడి కాకుండా నీ వెంబడి ప్రయాణం చేసే ధన్యతను దయచేశారు. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దయగల మా తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో నీ ప్రియ బిడ్డలము నీ సిలువ యొక్క గొప్పతనము ప్రభు మేము పొందుకుని లోకాన్ని కాక నిన్ను కోరుకున్న వారమై ప్రతిదినము నీ సన్నిధిలో నిన్ను వెంబడిస్తూ ఉన్నాం ప్రభు. మేము సిలువ వేయమని చెప్పిన వారము కాకుండా ఉంచినందుకు నీకు వందనాలు. నిన్ను రక్షకుడిగా అంగీకరించే మనస్సు మాకు దయచేశారు. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు నాటి రీతిగా బలపరచండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ నీ రాజ్యాన్ని, నీ పరిపాలనను కోరుకుని నీవిచ్చేటువంటి నీతిని, సమాధానాన్ని అంగీకరించి నిన్ను వెంబడించే బిడ్డలుగా ఉండటకు కృప దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించండి. నాయనా నీకు వందనాలు. ప్రార్థనలో వారిని బలపరిచాను. భక్తి శ్రద్ధలతో నేను వెంబడిస్తూ ఉన్నాను. కృప దయచేయండి నాయన. ఆరోగ్యమును, క్షేమమును, సమాధానము దయచేసి కుటుంబాలను దీవించండి. ఈ 40 రోజులను నాయన ఏ విధమైన ఆటంకములు లేకుండా 40 రోజులు నీ సన్నిధిలో ఉండే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభు, సంఘము, సంఘ కుటుంబాలు ఎల్లప్పుడూ నిన్ను అంగీకరించే
మనస్సును కలిగి ఉండే భాగ్యం దయచేయండి. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దిమ్మా లలిత్ కుమారి గారు, దిమ్మా కిషోర్ ఝాన్సీ గారు, దిమ్మా మనోజ్ కుమార్ ప్రణీత్ గారు, దిమ్మా వరప్రసాద్ శాంత్ కుమారి గారు, దిమ్మా శ్యామ్ జోషి షారూన్ గారు, దిమ్మా స్టెఫన్ బేబీ రాణి గారు, మత్తి రత్నారావు అవినాష్ ఆనంద్ గారు, దిమ్మా దేవదాస్ శారమ్మ గారు, దిమ్మా ఎలీషా చిన్నారి గారు, దిమ్మా శామ్యుల్ రాజ్ జ్యోతి గారు, దిమ్మా అబ్రహాము మల్లి గారు, బస్య వరహాలమ్మ గారు, బస్వ శ్రీనివాసరెడ్డి విమల గారు, బస్వ పెద్దంట్లమ్మ గారు, బస్వ నాగమణి గారు, బైరెడ్డి లూది అమ్మ గారు, బైరెడ్డి రాజు విజయమణి గారు, బైరెడ్డి ఆత్మారావు దీవెనమ్మ గారు, ఆళ్ల రమేష్ దుర్గ గారు, చిటికెన సుబ్బారావు సోమవతి గారు, చిటికెన శ్రీనివాస్ దుర్గాదేవి గారు, మల్లుల లక్ష్మి గారు, గురువిళ్ళ రామ్ గారు, బైరెడ్డి అప్పల నరసింహ గారు, నెల్లూరి లక్ష్మి గారు కుటుంబాల ద్వారా ఆయన 25వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాలు నీ సిలువ విలువ ప్రకటించుటలో, నీ సిలువ శక్తిని గణపరచుటలో నీ ప్రియ కుటుంబాలకు బిడ్డలకు మెరిచిన ధన్యతకి ఎందుకు వందనాలు. ఏర్పాటు చేస్తున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచాలి. చేరువచ్చిన సంఘాన్ని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపాస్తముల చేత బలపరిచి 25వ సిలువ ధ్యాన కూడిక యొక్క దీవెన ధన్యతలు పొందుకునే భాగ్యము ఏర్పాటు చేసిన కుటుంబాలకు సంఘానికి అనుగ్రహించి మేలు చేయమని యేసునామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చి మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నేడు మనిది నారు మాకు దయచేయము. మా ఎడల పాపము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించాలి. శోధన లేక కినడి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు మన కుటుంబాలకు కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకు నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైండును గాక. సిలువర ఎవరైనా దానిలో మోగిన చెవి నంబేదారు నేను నోదు నేనెరుగదు యేసునా నేనెరుగదు యేసుని కోరకు సిలువలో నా బలియాయి నన్ను రక్షింప సిలువలో నా బలియాయి నిన్ను రక్షింప. మీ అందరికీ వందనాలు. చూడు గెత్సేమని తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది. దేహమంతాయు నలిగి
దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కోరకే రక్తము చెమట వలన మిక్కిలి బాధనుంది రక్తపు చెమట వలన మిక్కిలి బాధనుంది రక్షకుడేసు హృదయము పలురాక విజ్ఞాపనము చేసే రక్షకుడేసు హృదయము పలురాక విజ్ఞాపనము చేసే ముమ్మారు భూమిన్ రాలి మిగిలి వేదనచే ముమ్మారు భూమిన్ గాలి మిగిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు వేదాన సమయమున బాధపడిచే వారి కొరకు ప్రార్థన చేసేని వేదాన సమయమున బాధపరిచే వారి కొరకు ప్రార్థన చేసేని నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను నన్ను తన వలె మార్చేడి ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను చూడిమ్ము గెత్సేమనీ తోటను నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేని వాణి వినబడుచున్నది పాపి నాకై విజ్ఞాపన చేసేని వాణి వినబడుచున్నది చూడ సిలువను వేలాడు యేసయ్యను చూడారే సిలువను వేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే కదా పాడు లోకంబునకై గోడు చెందే కదా చూడారే సిలువను వేలాడు
నా చేతులు చేసినట్టి దోషములే కదా, నా చేతులు చేసినట్టి దోషములే కదా, నా రాజు చేతులలో పూజలు, నా రాజు చేతులలో పూజలు, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, గురిత పూదలపులే పరమ గురిని శిరముపై, దురిత పూదలపులే పరమ గురిని శిరముపై, నెనరులేక మొక్కెనయ్యా ముళ్ళ కిరీటమై, నెనరులేక మొక్కెనయ్యా ముళ్ళ కిరీటమై, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు, పరమరక్షకుని పాదములలో మేకులు, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకనే, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకనే, పరమ గురి ప్రక్కలోని గల్లెంపు గూడులు, పరమ గురిని ప్రక్కలోని గల్లెంపు గూడులు, చూడాలే సిలువను వేలాడు యేసయ్యను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఆత్మీయ వరములతో మా అందరికి